అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక ఈవిడ హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి హాస్యనటి అవ్వాల్సి వచ్చింది. ఎందుకు? అలాగే కొంతకాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించారు. పెళ్ళైన తర్వాత సినిమాలకు చాలా దూరంగా అయితే ఉన్నారనమాట. మరి ఈవిడ లైఫ్లో జరిగిన సంఘటనలు అలాగే చివరి రోజులు అవన్నీ కూడా తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే చివరి వరకు చూస్తూ ఉండండి. ఆవిడ ఇంకెవరో కాదు, మన గీతాంజలి గారు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం. గీతాంజలి గారు 1947 సంవత్సరంలో కాకినాడలోని శ్రీరామ్మూర్తి శ్యామసుందరి దంపతులకు జన్మించారు. 4 అమ్మాయిలు 1 అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి గారు 2వ అమ్మాయిగా జన్మించారు. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో కొన్నాళ్ళు స్కూల్ చదువు చదివారు మన గీతాంజలి గారు. 3 ఏళ్ల వయసు నుండే గీతాంజలి గారు తన అక్క స్వర్ణతో పాటు కాకినాడలోని గంధర్వ నాట్య మండలిలో లక్ష్మారెడ్డి గారు, శ్రీనివాసుల వద్ద నాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు. గీతాంజలి గారికి 4 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే వారి అక్కగారితో పాటు సభల్లో అలాగే స్టేజీల మీద నాట్య ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. వీరి కుటుంబ ఫంక్షన్లు ఏమైనా జరిగినా కానీ అందులో గీతాంజలి గారు వారి అక్కగారు నాట్య ప్రదర్శన ఇస్తూ ఉండేవారు. గీతాంజలి గారికి మొదటి సినిమా అవకాశం చాలా విచిత్రంగా వచ్చింది. అది ఎలా అంటే గనక గీతాంజలి గారి ఫ్యామిలీకి కాంచన అనే ఒక ఫ్రెండ్ ఉండేవారు. ఆవిడ సినిమాల్లో నటిస్తూ ఉండేవారు. అయితే ఒకసారి మద్రాసులో గీతాంజలి గారు వారి అక్కగారు కలిసి నాట్య ప్రదర్శన ఇస్తూ ఉండగా కాంచన గారు గీతాంజలి గారిని చూసి ఓరివల్లి అనే తమిళ చిత్రంలో అవకాశం ఇప్పించారట. ఆ తర్వాత దైవత్తినే దైవం అనే మరో తమిళ చిత్రంలో కూడా అవకాశం ఇప్పించారు. తెలుగులో మనం గీతాంజలి అని పిలుచుకున్నప్పటికీ తమిళంలో మాత్రం మణిమాల అనే స్క్రీన్ నేమ్తో ఆవిడ నటించారు. ఆ సమయంలోనే అంటే సుమారు 1960 సంవత్సరంలో మన అన్న ఎన్టీఆర్ గారు నటించిన రాణి రత్నప్రభ అనే సినిమాలో ఒక నృత్య కళాకారిణిగా మన గీతాంజలి గారికి ఒక చిన్న అవకాశం దక్కింది. అయితే గీతాంజలి గారు నృత్యం ఎంతో చక్కగా చేయడంతో పాటు ఆవిడ అభినయం కూడా ఎంతో బాగుండడంతో ఎన్టీఆర్ గారు ఆయన తీస్తున్న సీతారామ కళ్యాణం అనే చిత్రంలో సీతగా అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏమిటి అంటే ఈ చిత్రంలో శూర్పణఖగా నటించింది ఇంకెవరో కాదు, మన గీతాంజలి గారి సొంత అక్క అయిన స్వర్ణ గారు. ఆ సినిమా కూడా బాగా హిట్ అవడంతో గీతాంజలి గారికి మంచి గుర్తింపు లభించింది. అలాగే ఎన్టీఆర్ గారు కూడా గీతాంజలి గారిని ఎంతో సపోర్ట్ చేసేవారట. ఆ తర్వాత మళ్ళీ తమిళ చిత్రాల్లో కూడా అవకాశాలు వస్తున్నప్పటికీ ఆవిడికి తమిళ భాష మీద పట్టు లేదు. అందువల్ల ఎన్టీఆర్ గారు తమిళం నేర్పించే ట్యూటర్ని కూడా పెట్టి ఆవిడికి తమిళ భాషను నేర్పించేవారట. అంతేకాక ఎన్టీఆర్ గారు నటించిన మరొక చిత్రంలో కూడా గీతాంజలి గారికి అలాగే వారి అక్కగారికి అవకాశం కల్పించారట. అయితే అప్పట్లో సినిమాకి కాంట్రాక్ట్ కుదుర్చుకునేవారు. అయితే ఆ కాంట్రాక్టులన్నీ పూర్తయ్యే టైం కల్లా ఆవిడికి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషలు దాదాపుగా వచ్చేసాయట. ఆవిడ ఎంతలా నేర్చుకున్నారు అంటే అన్ని భాషల్లోనూ ఓన్లీ డైలాగ్స్ కెమెరాల ముందు చెప్పడమే కాక డబ్బింగ్ కూడా ఆవిడే సొంతగా చెప్పుకునేవారట. అంతలా నేర్చుకున్నారు అన్ని భాషలు మన గీతాంజలి గారు. 1963 సంవత్సరంలో హిందీలోని పరసమణి అనే చిత్రంలో నటించడానికి అవకాశం వచ్చింది గీతాంజలి గారికి. అయితే ఆ సినిమా సమయంలోనే మణిగా ఉన్న మన గీతాంజలి గారి పేరుని గీతాంజలిగా మార్చారు. అప్పటి నుంచే ఆవిడ్ని గీతాంజలి అనటం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1965 సంవత్సరంలో ఎల్వి ప్రసాద్ గారి సినిమా ఇల్లాలులో మన గీతాంజలి గారికి హీరోయిన్ అవకాశం దక్కింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా గీతాంజలి గారు ఉన్నప్పటికీ హీరోగా మొదట అక్కినేని నాగేశ్వరరావు గారిని అనుకున్నారు. అయితే ఆయన అప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఈ సినిమాకి డేట్లు ఇవ్వలేకపోయారు. నిజానికి ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్గా నటించారు అంటే ఆవిడ హీరోయిన్గా సెటిల్ అయిపోయినట్టే. అలా మన గీతాంజలి గారికి అవకాశం దక్కినట్టే దక్కి నాగేశ్వరరావు గారితో నటించే అవకాశం పోయింది. అయితే అక్కినేని నాగేశ్వరరావు గారి బదులు అందువల్ల ఎల్వి ప్రసాద్ గారు కేవి నాగేశ్వరరావు అనే ఇంకొక వ్యక్తిని హీరోగా పెట్టి ఆ సినిమాని కంప్లీట్ చేశారు. కానీ ఆ సినిమా తర్వాత గీతాంజలి గారికి హీరోయిన్గా అంతగా అవకాశం రాలేదు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లేదు అంటే వ్యాంపు క్యారెక్టర్గా చాలా అవకాశాలే వచ్చాయి. వాటన్నిటిని అందిపుచ్చుకొని అన్నిట్లో నటించారు మన గీతాంజలి గారు. అంతేకాక ఎన్నో సినిమాల్లో లేడీ కమెడియన్గా కూడా నటించారు మన గీతాంజలి గారు. ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్నే కాదు, ఏ క్యారెక్టర్నైనా
పరిపూర్ణంగా పోషించగలదు గీతాంజలి అనే పేరుని తెచ్చుకున్నారు. మొత్తంగా అన్ని భాషల్లో కలిపి ఆవిడ 300 పైచిలుకు చిత్రాల్లో నటించారు. శ్రీ 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 మర్యాదరామన్న, పొట్టి ప్లీడరు, దేవత వంటి మొదలైన చిత్రాల్లో పద్మనాభం గారు గీతాంజలి గారి సరసన నటించారు. వీళ్ళిద్దరూ కలిసి దాదాపు 10 సంవత్సరాల పాటు నటించారు. నటిగా నాకు జీవితాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ గారు అయితే, హాస్యనటిగా నన్ను నిలబెట్టింది మాత్రం పద్మనాభం గారు అని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవారు గీతాంజలి గారు. అయితే ఒకే సినిమా షూటింగు, పైగా ఒకే సీన్లో ఉండేవారు. అందువల్ల ఒకేసారి రావడం, ఒకేసారి వెళ్ళడం చేస్తుండేవారు. అందువల్ల అప్పటి మీడియా వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని ఎంతగానో కోడై కూసేది. కానీ వీరిద్దరి గురించి తెలిసిన జెమినీ, వాహిని స్టూడియోస్ వంటి వారు అవేవి వాస్తవాలు కాదు అని కొట్టిపారేసేవారట. అయితే గీతాంజలి గారు 1974వ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆవిడ ప్రేమించింది ఎవరిని అంటే గనక రామకృష్ణ గారిని. తెలియని వారి కోసం చెప్పాలి అంటే నోము అనే సినిమా ఉంటుంది కదండి, అందులో హీరోగా నటించిన వారే రామకృష్ణ గారు. అయితే వారి ప్రేమ ఎలా మొదలైంది, ఎలా చిగురించింది అంటే గనక 1968వ సంవత్సరంలో రాజయోగం అనే చిత్రంలో కలిసి నటించారు. అయితే అది పరిచయం కాస్త ప్రేమగా మారి నెమ్మదిగా పెళ్లి వరకు దారితీసింది. నిజానికి అంతకు మునిపే రామకృష్ణ గారికి వివాహం జరిగినప్పటికీ మనస్పర్ధల వల్ల విడిపోవలసి వచ్చింది. అయితే గీతాంజలి గారు రామకృష్ణ గారితో ప్రేమ వ్యవహారం గురించి గీతాంజలి గారి తండ్రి గారికి చెప్పినప్పటికీ గీతాంజలి గారి తండ్రి గారు మాత్రం రెండో పెళ్లివాడిని ఎలా చేసుకుంటావు అని ఆలోచించారట. అయితే రామకృష్ణ గారి గురించి మొత్తం ఎంక్వైరీ చేసి తెలుసుకోగా మంచివాడేనని రామకృష్ణ గారికి 1974లో గీతాంజలి గారిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ వివాహం జరిగిన తర్వాతే నోము చిత్రం షూటింగ్ పూర్తయి విడుదలైంది. ఆ చిత్రం ఒక మంచి హిట్గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా 15-16 సినిమాల్లో హీరోగా నిర్మాతలు రామకృష్ణ గారిని బుక్ చేసుకున్నారు. అయితే రామకృష్ణ గారు గీతాంజలి గారిని చేసుకోవడం వల్లే ఆయనకి ఇంతటి అదృష్టం కలిసి వచ్చిందని ఎప్పుడూ అంటూ ఉండేవారట. అయితే పెళ్లి సమయంలోనే రామకృష్ణ గారు గీతాంజలి గారికి ఒక కండిషన్ పెట్టారట. అది ఏమిటి అంటే, పెళ్ళి అయిన తర్వాత నువ్వు మళ్ళీ సినిమాల్లో నటించకూడదు అని. ఆ నిబంధనకి ఒప్పుకొని గీతాంజలి గారు వివాహం చేసుకున్నారు. అందువల్ల సినిమాల్లో నటించడం మానేసి రామకృష్ణ గారికి ఎంతో సపోర్టివ్గా ఉండేవారు. అలాగే ఆయన డేట్స్ని అడ్జస్ట్ చేస్తూ ఉండేవారట. ఆ తర్వాత చాలా కాలం తర్వాత కొన్ని సీరియల్స్లోనూ, తర్వాత పెళ్ళైన కొత్తలో, మాయాజాలం వంటి చిత్రాల్లో ఓల్డ్ క్యారెక్టర్గా నటించారు మన గీతాంజలి గారు. రామకృష్ణ గీతాంజలి గారికి శ్రీనివాస్ అనే ఒక కుమారుడు జన్మించాడు. తన కొడుకు పేరు మీదే శ్రీనివాస్ ప్రివ్యూ థియేటర్ అని చెన్నైలో థియేటర్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం మన అన్న ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా జరిగింది. అయితే రామకృష్ణ గారు తన కుమారుణ్ణి ఎప్పుడు హీరోని చేయాలి అని అనుకుంటూ ఉండేవారట. అయితే ఆ ఆశ తీరకుండానే 2001 అక్టోబర్ 23న ఆయన క్యాన్సర్ వ్యాధితో మరణించారు. అయితే తన భర్త కోరికానుసారం తన కొడుకుని హీరోని చేయాలి అని మన అంజలీదేవి గారు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. తన కుమారుణ్ణి హీరోగా పెట్టి భూమా అనే చిత్రాన్ని తీశారు గీతాంజలి గారు. కానీ శ్రీనివాస్ గారు హీరోగా నిలబడలేకపోయారు. మన గీతాంజలి గారు నటించిన చిట్ట చివరి చిత్రం తమన్నా గారు నటించిన దట్ ఈజ్ మహాలక్ష్మి. 2009లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాజకీయ జీవితాన్ని కూడా మొదలుపెట్టారు. నిజానికి హీరోయిన్ అవుదాం అనుకున్నప్పటికీ మొదట్లో వచ్చిన క్యారెక్టర్స్ చేస్తూనే, అలాగే లేడీ కమెడియన్గా అవకాశాలు వచ్చినా అందులోనూ నిలదొక్కుంటూనే తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని కల్పించుకోగలిగారు. అలాగే గృహిణిగా, భార్యగా, తల్లిగా ఎంతో మంచి జీవితాన్ని గడిపిన ఆమె గుండెపోటుతో 72 ఏళ్ల వయసులో 2019 అక్టోబర్ 31న కన్నుమూశారు. ఇది గీతాంజలి గారి జీవిత విశేషాలకు సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.